హాయ్, ప్రణామం. నేను వెంకటేష్ గోనుగుంట్ల యోగా విత్ జీవి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వస్థశ్రీ యోగా అకాడమీ తరపున మీ ముందుకి రావడం జరిగింది. ఇప్పటి వరకు నేను వివిధ హెల్త్ గురించి, యోగా గురించి, యోగా వలన ఉపయోగాల గురించి, మన యోగిక్ డైట్ గురించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి ఆదరణ వలన మరొక ముఖ్యమైనటువంటి ఒక టాపిక్తో నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, కాకపోతే దాంట్లో ఉన్నటువంటి కొన్ని అపోహలు, ఇన్డెప్త్ డీటెయిల్స్తో మీకు ఈ వీడియో చేయడం అంటూ జరుగుతుంది. ముందుగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రణామం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఫార్వర్డింగ్ likes, messages for the encouragement of me to make the more videos. మరికొన్ని ముఖ్యమైనటువంటి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు విషయానికి వస్తే, ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే మకర సంక్రాంతి. అసలు మకర సంక్రాంతి మనకి ఈ మకర సంక్రాంతి అనగా ఎందుకు అంత ప్రత్యేకత, వాటి యొక్క చరిత్ర, వాటి యొక్క విశిష్టత, ఎప్పుడు ఎలా మొదలైంది, ఎలా జరుపుకోవాలి, భోగి మంటలు అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏమిటి, కనుమ అంటే ఏమిటి, అప్పుడు మనము ఎలా జరుపుకోవాలనే ఒక టాపిక్తో నేను ఈ వీడియో చేయడం అంటూ జరిగింది. ముందుగా యోగా విత్ జీవి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ, నిత్య యోగ సాధకులందరికీ, ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ మరియు భారతదేశ పౌరులందరికీ మా సంస్థ అయినటువంటి స్వస్థశ్రీ యోగా అకాడమీ హైదరాబాద్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక టాపిక్లోకి వస్తే, ఈరోజు ఉన్నటువంటి టాపిక్లోకి వస్తే, మనకి మకర సంక్రాంతి అనగా ఏంటి, సంక్రాంతి అనగా ఏంటి అంటే, సూర్య భగవానుడు మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులు కొనసాగినంత కాలము ఉత్తరాయణమని చెప్తారు. అంటే మార్గశిరము పూర్తి కాగానే మనకి ఉత్తరాయణం అనేది మొదలవుతుంది. ఈ ఉత్తరాయణము శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్నటువంటి కాలము ఈ ఉత్తరాయణ కాలము. కర్కాటక రాశిలోని సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహరాశి, కన్యరాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనమని అంటారు. అంటే ఈ దక్షిణాయనము మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్నటువంటి కాలము దక్షిణాయనం. 12 సంవత్సరాల కాలములు, 12 నెలల సంవత్సర కాలములో 6 నెలలు దక్షిణాయనమని, దేవతలకు ఒక రాత్రి.
6 నెలలు ఉత్తరాయణము దేవతలకి ఒక పగలు. కనుకనే దేవతలు మేలుకొని ఉన్న కాలము ఉత్తరాయణం అని, అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అని కూడా అంటారు. కనుకనే మనం హిస్టరీ చూసుకున్నంత వరకైతే ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాతనే తనువు చాలించాడు మహానుభావుడైన భీష్మాచార్యుడు. సూర్యుని చలనములో రథయాత్రలో ఘట్టాలు 4 ఉంటాయి. అవి మేషరాశి, తులారాశి, కర్కాటక రాశి, మకర రాశి సంక్రమణలు. ఆ రాశుల్లో ప్రవేశ కాలానికి 4 ముఖ్యమైనటువంటి ఘట్టాలు. వీటిలో ముఖ్యమైనది మకర సంక్రమణము. సంక్రమణగా కదలిక మొత్తం సంక్రమణాన్ని, వీటిలో మకర సంక్రమణాన్ని మకర సంక్రాంతి అని అంటారు. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారే సమయాన్ని ఒక సంక్రమణము అంటారు. ఏడాదిలో 12 రాశుల్లో సంచరిస్తాడు సూర్యభగవానుడు. కానీ ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. దీనినే సంక్రాంతి లేదా సంక్రమణము అంటే చేరుట అని అర్థము. సంక్రాంతి అనగా నూతన కాంతి అని అర్థము. సంక్రాంతి అనగా నూతన కాంతి అని అర్థము. జయసింహ కల్పద్రుమము అనే గ్రంథంలో సంక్రాంతిని ఈ విధంగా శ్లోకంతో నిర్వచించారు. అదేంటంటే, తత్ర మేషాదిషు 12 రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాసే ఉత్తరః రౌసౌ సంక్రమణ ప్రవేశం సంక్రాంతి. అంటే మేషములో మొదలై 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాత రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి అని దీని యొక్క భావం. దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో జరుపుకునే అతి ముఖ్యమైన, విశిష్టమైన, ప్రాచుర్యము పొందినటువంటి సాంప్రదాయ పండగనే ఈ సంక్రాంతి. పల్లె, పట్టణము, నగరాలు అనే సంబంధము, తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఆనందోత్సాహములతో 3 రోజుల పాటు జరుపుకునే పండగయే సంక్రాంతి. అన్ని పండగలకి తిథి ఆధారంగా మనము జరుపుకుంటాము. ఒక్క సంక్రాంతి పండగ మాత్రమే సూర్యుని యొక్క గమనము ఆధారంగా జరుపుకుంటాం. సూర్యుడి గమనము మారడం వలన అప్పటి వరకు ఉన్న వాతావరణంలో మనకి పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయి. సూర్యుని యొక్క గమనం వలన అయితే సంక్రాంతిని మనము పౌరమానం ప్రకారం జరుపుకుంటాము కాబట్టి పండగ తేదీల్లో మనకి పెద్దగా మార్పులు ఉండవు. 1, 2, 3 రోజులు అటు ఇటు మనకి వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు మనకి డేట్ అనేది మారుతుందంటే, మనకి చాలా వరకు మన ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒకసారి ఆలోచిస్తే, మనం చిన్నప్పుడు మనకి భోగి అనేది 12వ తారీఖు వచ్చేది, 13వ తారీఖు సంక్రాంతి వచ్చేది, తర్వాత 13వ తారీఖు 12వ తారీఖు సంక్రాంతి వచ్చేది. మనకు చాలా వరకు మనకు ఉన్నటువంటి అది ఎందుకు డేటు 13 నుంచి 14 అయింది అంటే, ఎందుకు ఎలా అంటే 1935 నుండి 2007 సంవత్సరం వరకు జనవరి 14నే పండగ. ఇది 72 ఏళ్ళ సమయం. అంటే ప్రతి 72 సంవత్సరములకు ఒకసారి పండుగ రోజు తర్వాత దినం అనేది మారుతుంది. అంటే 1935 నుండి 2007 వరకు జనవరి 14న సంక్రాంతి. 2008 నుంచి 2080 వరకు జనవరి 15న సంక్రాంతి. అదేవిధంగా 2081 నుంచి
2150 వరకు జనవరి అనేది మనకి 16వ తారీఖు సంక్రాంతిగా వస్తుంది. అది ఎందుకు మనకి 14వ తారీఖు సంక్రాంతి వచ్చింది? అదే మనకి ఇదే ఇప్పుడు మనకి 15వ తారీఖు సంక్రాంతి అనేది వచ్చింది. ఈ 15వ తారీఖు సంక్రాంతి మనకి 2080 వరకు ఉంటుంది. 2081లో మళ్ళీ మనకి 16వ తారీఖున సంక్రాంతి అవుతుంది. అది ఎందుకు అంటే సూర్య భగవానుడు ప్రతి సంవత్సరము మకర సంక్రమణము అంటే మకర రాశిలోకి ప్రవేశించడానికి 20 నిమిషంల వ్యవధి 20 నిమిషాలు మనకి లేట్ అవుతుంది. ప్రతి సంవత్సరము 20 నిమిషాలు లేట్ అవుతుంది. అంటే స్థూల గమనం ఆధారంగా ఇది 3 సంవత్సరములకు 1 గంట లేట్ అవుతుంది. అంటే 72 సంవత్సరాలకి ఒక రోజుగా మనకి మారుతుంది. అంటే ప్రతి 72 సంవత్సరాలకి మనకి సంక్రాంతి నెక్స్ట్ డేకి ఆ విధంగా మారుతూ ఉంటుంది. ఇది మెయిన్ ఉద్దేశం. ఎందుకు మనకి సంక్రాంతి అనేది 14 నుంచి 15 అయింది అంటే దిస్ ఈజ్ ద రీజన్. మెయిన్ రీజన్ అనేది మనకి మకర సంక్రమణం, సూర్యభగవానుడు మకర సంక్రమణం చేయడం అనేది ప్రతి సంవత్సరానికి 20 నిమిషాలు లేటుగా ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది. ఆ 20 నిమిషాల ఆధారంగా మనకి 3 సంవత్సరాలకి 1 గంట, 72 సంవత్సరాలకి 1 రోజుగా మనకి పరిగణలోకి తీసుకోబడుతుంది. ఇది అన్ని పండుగల కంటే సంక్రాంతినే పెద్ద పండుగని ఎందుకంటారు? ఈ సమయంలో పాటించవలసిన చర్యల వెనుక అర్థము పరమార్థం ఏంటనేది మనము ఇప్పుడు డీటెయిల్గా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ పండగ అనేది మనకి భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజుల పాటు జరుపుకుంటారు. దాంట్లో మొదటిది మనకి సంక్రాంతి కంటే ముందు రోజు భోగి పండగ అంటారు. అసలు భోగి అంటే ఏంటి? భోగి అనే పదం అనేది భుజ్ అనే సాంస్క్రిట్ పదం నుండి వచ్చినది. ఈ రోజున ఉదయము, అదే భోగి రోజున ఉదయము అనగా బ్రహ్మ ముహూర్త సమయము అంటే దాదాపు మనకి సూర్యోదయం టయానికి 45 నిమిషాల ముందు ఉన్నటువంటి 45 నుంచి 50 నిమిషాల ముందు ఉన్నటువంటి టయాన్ని బ్రహ్మముహూర్త సమయం అని అంటారు. అంటే మనకి సపోజ్ సూర్యోదయం మనకి 6 గంటలకు అనుకోండి, అంటే 5 గంటల 15 నిమిషాల కంటే ముందు అంటే అది ఎప్పుడు స్టార్టింగ్ అంటే 3:30 టైం, మార్నింగ్ ఉదయం 3:30 నుంచి 5:30 ఆ టైం వరకు ఉన్నటువంటి ఆ టయాన్ని బ్రహ్మముహూర్త సమయం అని కూడా అంటారు. ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఉదయాన్నే అందరూ లేచి భోగి మంటలు అనేటివి వెలిగిస్తారు. ఈ భోగి మంటలు అనేది ఈ సంవత్సరం అంతా మనకు ఉన్నటువంటి చలికాలాన్ని పారదోలడానికి ఈ భోగి మంటలు వేస్తారని ఒక రకంగా ఈ భోగి మంటలతో ఈ చలి అనేది మనకి ఈ రోజుతో భోగితో మనకి చలి అనేది దూరం అయిపోయేసి వేసవి కాలం అనేది మనకి స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తారు. మనకి ఈ చలికాలం పోయేసి నెక్స్ట్ సీజన్ అనేది మనకి సీజన్ చేంజ్ అవుతుందని చెప్పేసి చెప్తారు ఈ భోగి మంటలతో. అదేవిధంగా ఈ భోగి మంటల్లో మనకి ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు, పాత చీపుర్లు, పాత తట్టలు, విరిగిపోయినటువంటి టేబుల్స్ కానీ, బల్లలు, చైర్స్ కానీ, అంటే చెక్కలు, వుడ్ సంబంధించిన సామాగ్రి అవి భోగి మంటల్లో వదిలేసి వాటి స్థానంలో కొత్తవి నూతనమైనటువంటివి కొత్తవి తెచ్చుకొని పెట్టుకుంటారు. ఆ కొత్త దాంతో నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా ఈ భోగి మంటలు జరుపుకుంటారని చెప్పేసి చెప్తారు. వీటితో పాటు దీంట్లో ఇదే భోగి మంటల్లో ఒక ప్రత్యేకమైన దానిని వేస్తే ఆ సంవత్సరము అంతా అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యములు కలుగుతాయని చెప్పేసి
కూడా మనకు శాస్త్రంలో చెప్పబడినదిగా మనము భావిస్తారు. అదేమిటంటే భోగి మంటల్లో ఏది వేయాలి, ప్రత్యేకంగా ఏది వేయాలి అంటే ఒక ఎర్రని వస్త్రములో ఒక రెడ్ క్లాత్ ఎర్రని వస్త్రములో కొద్దిగా ఆవాలు మరియు 3 కర్పూరం బిళ్ళలు 3 కర్పూరం యొక్క బిళ్ళలు తీసుకొని మూట కట్టి అగ్నిదేవుణ్ణి ప్రదర్శించుకుంటూ అగ్నిదేవుణ్ణి స్మరించుకుంటూ భోగి మంటల చుట్టూ 3 ప్రదక్షిణములు చేసి మనము ఆ ఎర్రటి గుడ్డలో ఆవాలు ప్లస్ 3 కర్పూర బిళ్ళలను కట్టినటువంటి దాన్ని ఆ మూటని 3 ప్రదక్షిణాలు చేసి ఆ మూటలో వేసి అగ్నిదేవునికి ప్రణామం చేసుకోవాలి. ఆ తర్వాత భోగి మంటల నుండి వెలువడినటువంటి బూడిదను ఏదైతే మన భోగి మంటల్లో నుంచి బూడిద అనేది వస్తుందో ఆ బూడిదను తీసుకొని నుదుటన, చెస్ట్ పైన, మన హృదయ స్థానమున మరియు మన చేతులపైన ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఆ బూడిదను మనము నుదుటపైన, హృదయ స్థానమున, చేతులపైన రాసుకోవాలి. ఏమిటి ఆ మంత్రము అంటే శ్రీయం ఇచ్చత్ హుతాశరణ్ అంటే ఆ బూడిదను మనం పెట్టుకునేటప్పుడు శ్రీయం ఇచ్చత్ హృతాశరణ్ శ్రీయం ఇచ్చత్ హుతాశరణ్ అంటూ ఒక మంత్రాన్ని స్మరించుకుంటూ మనం ఆ బూడిదను నుదుటపైన, హృదయ స్థానమున, చేతులకి రాసుకోవాలని చెప్పేసి రాసుకుంటే మనకున్నటువంటి అష్టదరిద్రములు తొలగిపోయి అష్టైశ్వర్యములతో, సుఖ సంతోషాలతో హ్యాపీగా జీవనం సాగిస్తారని చెప్పేసి కూడా మనకి చెప్పబడింది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే భోగి మంటల్లో వేడి చేసినటువంటి కొన్ని నీరు తీసుకొని ఆ భోగి మంటల్లో వేడి చేసుకొనేసి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసిన ఆ భోగి మంటల్లో వేడి చేసినటువంటి ఆ నీటిని తీసుకొని మన ఇంటిలో లోపల, మన ఇంటి ఆవరణం చుట్టూ చల్లిన మన ఇంటిలోను, మన ఇంటి ఆవరణంలోను, మనలోను ఉన్నటువంటి ఒక నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఏదైతే ఉందో అది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనుకూల శక్తిగా ఉద్భవించి పెంపొందించబడుతుందని చెప్పేసి మనకి ఆ విధంగా నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. అంటే భోగి మంటల్లో మనం చేయాల్సిన ముఖ్యమైనటువంటివి ఏంటంటే 3. 1 భోగి మంటలు వేసిన తర్వాత అగ్నిదేవుణ్ణి స్మరించుకుంటూ కొద్దిగా ఆవాలు, 3 కర్పూర బిళ్ళలను ఎర్రటి క్లాత్లో కట్టి ప్రదక్షిణం చేసుకొనేసి సూర్యభగవాన్ తలుచుకొనేసి వాటిలో భోగి మంటల్లో వేయాలి అనేది ఫస్ట్ది. సెకండ్ వచ్చేసేసి ఆ భోగి మంటల్లో వెలువడేటువంటి బూడిదను శ్రీయం ఇచ్చాత్ హుతాశరణ్ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఆ బూడిదను నుదుట భాగాన, హృదయ స్థానమున, చేతులకి అంటించుకోవాలి. నెక్స్ట్ మూడోది ఏంటంటే కొద్దిగా నీటిని తీసుకొనేసి మనము ఆ భోగి మంటల్లో జపించుకొని ఆ భోగి మంటల్లో బాగా వేడి చేసుకొనేసి ఆ వేడి చేసుకున్నటువంటి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా కలుపుకొని ఆ నీటితో స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ వేడి నీటిని భోగి మంటల్లో వేడి చేసినటువంటి ఆ వేడి నీటిని మన ఇంటిలోనూ, మన ఇంటి బయట చల్లుకుంటే మన ఇంటి లోపల కానీ, మన ఇంటి ఆవరణంలో మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీగా డెవలప్ అవుతుందని చెప్పేసి మనకి చెప్పబడింది. అదేవిధంగా ఈ భోగి మంటల్లో మరొక ముఖ్య విషయం ఏంటంటే సాయంత్రం పూట ఇళ్లలో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేస్తారు.
దీనిని పిల్లలు తమ తమ దగ్గర ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆట వస్తువులన్నింటినీ ఒక ప్రదక్షిణగా బొమ్మల కొలువు చేసి ఒక పేరెంటంగా స్త్రీలు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిపించుకుని అది బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తారు కొంతమంది ఇళ్లల్లో కూడా. ఇంకొంతమంది మామూలుగా కొన్ని ఇళ్లల్లో భోగిపళ్ళు, ఈ భోగిపళ్ళ పేరంటం అనేది కూడా బొమ్మల కొలువు పేరంటం ఒకటి, తర్వాత భోగిపళ్ళ పేరంటం. ఈ భోగిపళ్ళు అనేటువంటివంటే ఈ భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు అర్కఫలం అంటారు. అర్కఫలం అంటే రేగుఫలము, అర్కుడు అంటే సూర్యభగవానుడు. అంటే ఈ రేగుపళ్ళని మనము సూర్యభగవాను యొక్క ఫలంగా మనము తలంచుకుంటాము. ఈ రేగుపళ్ళు, నానబెట్టినటువంటి శనగలు, బంతిపూల రెక్కలు, చెరకు గడలు దాంట్లో కొన్ని కాయిన్స్, నాణ్యాలు కలిపి భోగి పళ్ళు అని చెప్పేసి అంటారు. అటువంటి కలిపినటువంటి మొత్తము పిల్లలని 5 years నుంచి 11 years లోపల ఉన్నటువంటి పిల్లలని స్నానం చేపించేసి వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ తల్లి పైన కూర్చోబెట్టుకోవచ్చు చిన్నపిల్లలైతే, లేదనుకుంటే కొద్ది పెద్ద పిల్లలైతే కూర్చోబెట్టేసేసి ఈ భోగి పళ్ళని వాళ్ళకి ఎర్రటి మనకి నీటితో దిష్టి తీసి, కర్పూరం దిష్టి తీసి ఈ భోగి పళ్ళని వాళ్ళకి ఆశీర్వాద సూచనంగా పిల్లలపైన గుమ్మరించడం అంటూ జరుగుతుంది. ఇలా గుమ్మరించి వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి నరదిష్టి, అంటే ఈ నరదిష్టికి నల్లరాయైనా కరుగుతుందని చెప్పి అంటారు. అంటే ఏదైనటువంటి బాలాష్ట దోషాలు ఏవైనా ఉంటే ఈ రేగుపళ్ళ యొక్క దిష్టి వలన, ఈ భోగిపళ్ళ యొక్క దిష్టి వలన వాళ్ళకు ఉన్నటువంటి ఏవైనా లోపాలు ఉంటే అవి తొలగిపోయి, అరిష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని చెప్పేసి మనకి చెప్పబడుతుంది. ఈ రేగుపళ్ళని అర్కఫలం అని అంటారు. సూర్యభగవానుడు అంటే ఈ విధంగా ఈ దిష్టి తీసిన తర్వాత ఈ విధంగా ఈ భోగిపళ్ళను దిష్టి రూపంలో వాళ్ళకి గుమ్మరించడం అంటూ జరుగుతారు. ముగ్గురితో కానీ, 5 మందితో కానీ, 9 మందితో కానీ, 11 మందితో కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని పిలిచి పిల్లలను కూర్చోబెట్టి ఆ భోగి పంటలను వాళ్ళకి ఆశీర్వాదంగా దిష్టిపూర్వకంగా చేయడం అంటూ జరుగుతుంది. ఇది భోగి పండుగ. దీనివలన బాలారిష్ట దోషములు తొలగిపోయి ఆయురారోగ్యములతో ఆరోగ్యంగా పిల్లలందరూ ఉంటారని చెప్పేసి చెప్తారు. ఈ విధంగా పేరంటానికి వచ్చినటువంటి పిల్లలను ఆశీర్వదించడానికి వచ్చిన వారికి తాంబూలములతో పాటు పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు పెట్టడం కూడా ఒక ఆనవాయితీగా చెప్పబడుతుంది. ఇది భోగి పండగ యొక్క ప్రత్యేకత. ఈ భోగి పండగ తర్వాత నెక్స్ట్ డే మనకు వచ్చేదే సంక్రాంతి. ఈ సంక్రాంతి అంటే నూతన కాంతి, నూతన తేజము, నూతనంగా తేజవంతంగా ఉండడాన్ని సంక్రాంతి అంటారు. ఈ సంక్రాంతి రోజుకి రెండవ రోజైనటువంటి సంక్రాంతి నాట పాలు పొంగించి ఆ పాలతో మిఠాయిలు తయారు చేసుకొని, ఆ పాలతో స్వీట్స్ అన్ని తయారు చేస్తారు. దాదాపు అందరి ఇళ్లలోనూ అరిసెలు, బొప్పట్లు, జంతికలు, చెక్కిలాలు, ఈ విధంగా సేమియా పాయసము, బొప్పట్లు, పరమాన్నము, పులిహోర, గారెలు అటువంటి వంటలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండగని ఆస్వాదిస్తారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులంతా కూర్చొని ఆస్వాదిస్తారు ఈ సంక్రాంతి పండుగ రోజున. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ రోజున ఈ సంక్రాంతిని పెద్దల పండగ అని కూడా అంటారు. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీస్లో, కొంతమంది ఇళ్లలో ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు కూడా వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి, కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు అనేది ఇస్తారు. ఆనవాయితీగా పెట్టుకోవడం అంటూ జరిగింది.
కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో ఇదే విధంగా ఈ సంక్రాంతి రోజుకి ప్రతి రైతు కుటుంబం, ప్రతి రైతు ఇంటికి కొత్తగా వచ్చినటువంటి ధాన్యం అనేది సంతోషంతో ధాన్యం వచ్చింటుంది. కొత్త ఈ కాలానికి అంత ధాన్యాలు అన్నిటి వచ్చింటాయి. వరి కానీ ఇవన్నీ మొత్తము మనకి ధాన్యాలు అనేటివి ఇంటికి వచ్చింటాయి, కొత్తగా వచ్చింటాయి కాబట్టి వారికి ఆ ధాన్యాలను కూడా ఇస్తారు. అదేవిధంగా మనకి నెక్స్ట్ మనకి ఇదే రోజు మనకి హరిదాసులు అనేవాళ్ళు కూడా మనకి సంక్రాంతి రోజు హరిదాసులు కూడా మనకి వస్తారు. హరిదాసులు హరిలో రంగ హరి అంటూ నెత్తిపైన ఒక తిరుమణి పెట్టెలతో నెత్తిపైన తిరుమణి పెట్టెలతో కంచు గజ్జలు గల్లు గల్లు మనగా చిందులు తొక్కుతూ చేతులలో చిరుతలు పట్టుకొని కొడుతూ కోడిగుడ్డు ఆకారం లాంటి ఒక టోపీ తలపాగా పెట్టుకొని అక్షయ పాత్ర పెట్టుకొని హరిదాసు ఇంటింటికి వచ్చి మనకి ఇంటింటికి తిరగడం అంటూ జరుగుతుంది. ఈ హరిదాసు కూడా మనకి ప్రత్యక్షమవుతాడు ఈ సంక్రాంతి రోజున. ఈ విధంగా మనకి సంక్రాంతి పండగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. రెండవ రోజు. ఇక మూడవ రోజు అంటే కనుమ అనేది మనకి పశువుల పండగ. ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది మనకి రైతుల పండగ. ఈ సంక్రాంతి అనేది బాగా మనకి రైతుల పండగ. రైతుకు కొత్త ధాన్యం అంటూ ఇంటికి చేరుతుంది మొత్తము. అదేవిధంగా మనకి ఈ కనుమ రోజు మన వ్యవసాయంకి తోడుగా మనతో పాటు కష్టపడి మనకు ధాన్యాన్ని తీసుకొని రావడానికి మనతో పాటు కష్టపడినటువంటి పశువులకి ఈ కనుమ రోజు మనకు చేదోడు వాదోడుగా మనకు సంవత్సరమంతా చేదోడు వాడుగా ఉన్నందున పశువులకి శుభాకాంక్షలు తెలుపుతూ పశువులను చక్కగా సుందరంగా సంక్రాంతి రోజున మనము ఈ పశువులన్నిటినీ బాగా స్నానం చేపించి కలర్స్ వేసి కలర్ క్లాత్స్ వేసి గంగిరెద్దుల్లాగా మనకి చక్కగా అలంకరించి ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా కొంతమంది పల్లెల్లో అయితే ఎడ్లకి బాగా అలంకరించి బాగా కలర్ఫుల్గా దుప్పట్లు కప్పేసేసి ఎడ్ల బండి కట్టి పిల్లలను కూర్చోబెట్టుకొని ఊరంతా కూడా తిప్పడం అంటూ జరుగుతుంది. రథాలను తిప్పడం అంటూ జరుగుతుంది. ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలతో అనుగుణంగా వాటి చేత చేయించి నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా జరుపుకోవడం అంటూ జరుగుతుంది. ఆ గంగిరెద్దును మనకు ఇచ్చే కానుక స్వీకరిస్తున్నట్టు మనం ఏదైతే కానుక ఇస్తామో గంగిరెద్దులను తీసుకొని వచ్చిన వాళ్ళకి గంగిరెద్దు ఆ గంగిరెద్దులు తల ఊపుతూ మనకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాల మీద వంగడము వంటివి విద్యలు వాటికి నేర్పిస్తారు. అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు అని చెప్పేసి ఎవరైతే గంగిరెద్దుని తీసుకొని వచ్చారో వాళ్ళు చెప్పితే ఆవు కావచ్చు, ఎద్దు కావచ్చు, ఆ గంగిరెద్దు కావచ్చు మనకి 2 కాళ్ళు ముందర వంగి పెట్టేసేసి దండం పెట్టినట్లు మనకి నేర్పిస్తారు. ఆ విధంగా చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, చాలా ఆనందంగా మనకి కనుమ పండగ కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి మన రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించడం అంటూ జరిగింది. ఎందుకు కోడి పందాలు నిషేధించడం అంటే అది ఒక జీవహింస కింద పరిగణించి నిషేధించడం అంటూ జరిగింది. ఒకటి గెలవాలంటే ఒకటి చావాలి కాబట్టి ఒక కోడి గెలవాలంటే ఇంకో కోడిని చంపాలి కాబట్టి ఇది జీవహింస అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిషేధించడం అంటూ జరిగింది. అయినా పల్లెల్లో ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో ఈ కోడి పందాలు అనేటివి సంతోషంగా ఆనందం కోసము జరుపుకుంటూనే ఉన్నారు. అంతేకాదు ఈరోజు సంక్రాంతి రోజు వనభోజనాలు కూడా
కొన్ని పల్లెల్లో వనభోజనాలు కూడా నిర్వహిస్తారు. కనుమ నాడు మినుములు తినాలి అనేది ఒక సామెత. కనుమ నాడు మినుములు తినాలి అనేది ఒక సామెత. అనుగుణంగానే ఆ రోజున మినుములతో చేసినటువంటి గారెలు, వడలు, మినప వడలు చేసుకొని ఆనందంగా తినడం అంటూ కుటుంబ సభ్యులతో అంతా కూర్చొని తినడం అంటూ జరుగుతుంది. కనుమ మరునాటికి కనుమ అయినటువంటి నెక్స్ట్ డే ముక్కనుమ అని కూడా పిలుస్తారు. కొన్ని ఏరియాల్లో మనకి ఎస్పెషల్లీ ఈ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, మనకి తెలంగాణ మరియు మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే 4వ రోజుని ముక్కనుమ అని కూడా అంటారు. దీనినే బొమ్మల పండుగ అని కూడా పెడతారు, ముక్కనుమ అని. కనుమ రోజున మాంసాహారం తినడము ఆంధ్రదేశాన ఆనవాయితీగా వస్తూ ఉంది. మాంసాహారులు కాని వారు గారెలతో అంటే మినపస్తులతో మినుములో మాంసకృత్తులు చాలా హెచ్చుగా ఉంటాయి కనుక దాన్ని శాకాహార మాంసంగా పరిగణించి తీసుకొని సంతృప్తి పడవచ్చు. అలాగే కనుమ రోజున చాలామంది ప్రయాణాలు కూడా నిషేధిస్తారు. ప్రయాణాలు కూడా చేయకపోవడం కూడా ఒక సాంప్రదాయంగా కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని చెప్పేసి కూడా చాలా నిషేధిస్తారు. ఇక దక్షిణ భారతదేశంలోని ప్రజలైతే ఈ పండుగని 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ శ్రద్ధాభక్తులతో చాలా హ్యాపీగా, సంతోషంగా కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి బాగా జరుపుకుంటారు. అదే ఉత్తర భారతదేశంలో మాత్రము ఈ పండుగలోని 2వ రోజైనటువంటి సంక్రాంతి రోజున మకర సంక్రాంతి లేదా లోరీ అని పేరుతో జరుపుకోవడం అంటూ జరుగుతుంది నార్త్ ఇండియాలో. సౌత్ ఇండియాలో అయితే 3 రోజులు జరుపుతారు, భోగి, సంక్రాంతి, కనుమ అని. అదే నార్త్ ఇండియాలో అయితే మకర సంక్రాంతి అని, మన సంక్రాంతి రోజున మకర సంక్రాంతి అని చెప్పేసి నెక్స్ట్ డే లోరీ అని చెప్పేసి, అండ్ లోరీ అనే పదంతో, లోరీ అనే పేరుతో పండగ జరుపుకుంటారు నార్త్ ఇండియా వాళ్ళు. ఇది సంక్రాంతి యొక్క భోగి పండగ, సంక్రాంతి పండగ, కనుమ పండుగ యొక్క విశేషాలు. ఈ మకర సంక్రాంతి యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఈ మకర సంక్రాంతి పండుగ రోజు యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే, ఆడవారైతే ముగ్గులు వేస్తారు. రకరకాలైనటువంటి ముగ్గులు కలర్స్ వేసి ఇంటి ముందర మనకి రకరకాలైనటువంటి పోటీతత్వాలు, ముగ్గుల పోటీలు కూడా నిర్వహించుకుంటారు. ముగ్గుల పోటీలు కూడా కొన్ని కమ్యూనిటీస్లో అయితే ముగ్గుల పోటీలు కూడా నిర్వహించుకుంటారు. ఈ ముగ్గులు అంటే ఏంటంటే, రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలంకరించబడినటువంటి నేల. అంటే పల్లెల్లో అయితే ఆ నేలని ఆవు పేడతో కల్లాపం చల్లి చాలా నీట్గా చేస్తారు. ఇక్కడ మామూలుగా సిటీస్లో అయితే బాగా నీళ్లు చల్లి, కొద్ది పసుపు నీళ్లు కలుపుకొనేసి పసుపు నీళ్లు చల్లేసేసి బాగా ఒక పద్ధతిలో నేలనంతా పసుపు నీళ్లు చల్లేసేసి, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. అలా అలకబడినటువంటి నేల మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టుబడినటువంటి చుక్కలు, మనం ముక్కు వేయడానికి చుక్కలు వేస్తాం కదా, ఆ చుక్కలను కనిపించే నక్షత్రాలకు సంకేతాలు. మనం అలకే నేలేమో మేఘాలు లేనటువంటి ఆకాశానికి సంకేతము. మనం ముగ్గు వేయడానికి పెట్టే చుక్కలు మాత్రము కనిపించే నక్షత్రాలకి సంకేతం. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గల్లలో ఇమిడ్చే ముగ్గు అనేది ఏదైతే వేస్తామో అది ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. మనకు బాహ్య ప్రపంచంలో, ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతము మనం చుక్కలను కలుపుతూ గీసే గీతలు. అదేవిధంగా ఎంత పెద్దదైనా చిన్నదైనా ఒక ముగ్గు మధ్యలో ఒక చుక్క పెడతాం.
ఒక ముగ్గు మధ్యలో ఒక చుక్క పెడతాం. ఆ చుక్క అనేది సూర్యస్థానానికి సంకేతం. ఆ చుక్క అనేది సూర్యస్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో ఈ గీతలు అనేటివి ఏవైతే ఉన్నాయో స్థితిశక్తికి అంటే స్టాటిక్ ఫోర్స్కి సంకేతం. ఈ చుక్కలు ఏవైతే గతిశక్తి డైనమిక్ ఫోర్స్కు సంకేతాలు. ఈ చుక్కలు అనేటివి డైనమిక్ ఫోర్స్కు సంకేతాలు, గీతలు అనేటివి స్టాటిక్ ఫోర్స్కు సంకేతాలు. ముగ్గులు శ్రీచక్ర సమర్పణ ప్రతీకలని, ఈ ముగ్గులన్నీ శ్రీచక్రం యొక్క ప్రతీకలని చెప్పేసి శక్తి తత్వవేత్తలు చెప్తూ ఉంటారు. శక్తి తత్వవేత్తలు ఆ విధంగా చెప్తారు ఈ ముగ్గుల యొక్క హిస్టరీ. ఈ విధంగా ఈ ముగ్గులను ఆకారంలో ముగ్గులు విల్లు ఆకారంలోను పునర్విమర్శ నక్షత్రానికి, విల్లు ఆకారంలో ఉన్నటువంటివి పునర్విమర్శ నక్షత్రానికి, అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి, పాము ఆకారంలో వేసే ముగ్గులు ఆశ్లేష నక్షత్రమునకు, మేక ఎద్దుకి, పీత సింహము ఇలాంటివి మేష వృషభ మిథున కర్కాటక రాశులకు 9 గడుల ముగ్గులు నవగ్రహాలకు, 9 గదులతో కూడినటువంటి ఏ ముగ్గు వేసినా అది నవగ్రహాలకు సంకేతాలుగా చెప్పబడుతుంది. ఇది ముగ్గుల యొక్క ప్రత్యేకత. అదేవిధంగా మనకి రథం ముగ్గు అని వేస్తూ ఉంటారు. ఈ రథం ముగ్గు అంటే 3 రోజులు కంప్లీట్గా పూర్తి అయిన తర్వాత మనకి పండగ 3 రోజులు పూర్తిగా పండగ జరుపుకున్న తర్వాత 3వ రోజునటువంటి కనుమ రోజున ఈ పండుగను సాగనంపడానికి మనము ఈ సాగనంపేందుకు పుట్టినదే ఈ రథం ముగ్గు. ఈ రథం ముగ్గు వేసి ఆ పండుగను మనకి సాగనంపడానికి ఈ రథం ముగ్గు అనేది కనుమ రోజున వేసుకోబడుతుంది. అందులో ఒకరికి ఒకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలని అనే సంకేతముతో ఒక రథం ముగ్గు తాడును మరొకరు ఇంటి వారి వరకు కలుపుతూ మనము ముగ్గు వేస్తూ ఉంటాం. అంటే సపోజ్ మన ఇంటి నుంచి ఇంకో ఇంటికి, మన ఇంటి నుంచి ఇంకో ఇంటికి, మన ఇంటి నుంచి ఇంకో ఇంటికి, ఆ విధంగా ఈ రథం ముగ్గు వేసి రథం యొక్క తాడిని ప్రతి ఇంటికి కలుపుతూ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఒకరికొకరు తోడుంటూ కలిసిమెలిసి సహజీవనం సాగించాలి, ఒకరి సుఖ దుఃఖాలతో ఇంకోరు పాలు పంచుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈ రథం ముగ్గు అనేది మనకి ఉద్భవించింది. ఈ విధంగా మనకి 3వ రోజు కనుమ రోజున రథం ముగ్గు వేసి పండగని మనము సాగనంపడానికి రథం ముగ్గు అనేది వేస్తారు. అదేవిధంగా మనకి ఇందులో మనకి సంక్రాంతి పండుగ రోజున అతి ముఖ్యమైనవి ఏంటంటే గొబ్బెమ్మలు. ఈ గొబ్బెమ్మలు అంటే ఏంటంటే పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడను తెచ్చి చిన్న చిన్న గొబ్బెమ్మలు చేసి పెట్టి గొబ్బెమ్మలను తయారు చేసి ఈ గొబ్బెమ్మలను తయారు చేస్తారు. ఈ గొబ్బెమ్మలు అనేటివి ఏంటంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తురాలైనటువంటి గోపికలకు సంకేతము ఈ గొబ్బెమ్మలు. ఈ గొబ్బెమ్మలు అనేటివి శ్రీకృష్ణ భగవాను యొక్క గోపికలకి సంకేతం. ఈ ముద్దుల తల మీద కనిపించే రంగుల పూల రేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించిన పునిస్త్రీలు అనడానికి సంకేతం. అంటే మనం ఆ గొబ్బెమ్మల మీద రంగురంగుల పూల రెక్కలు, పసుపు కుంకుమలు అన్నీ పెట్టి దానికి ఏంటంటే ఆ గోపికలందరూ ఆ గోపుల యొక్క భర్తలు జీవించి ఉన్నారని పునిస్త్రీలకు సంకేతమే ఆ గొబ్బెమ్మల యొక్క పూలతో పసుపు కుంకుమలతో అలంకరణ. ఈ గోపికా స్త్రీల రూపాలకి సంకేతమే గొబ్బెమ్మలు అంటే గోపి ప్లస్ బొమ్మలు = గొబ్బెమ్మలు. గోపి ప్లస్ బొమ్మలు = గొబ్బెమ్మలు. అంటే గోపి అంటే శ్రీకృష్ణ భగవానుడు, బొమ్మలు అంటే గోపికలు. సో ఈ విధంగా గోపి ప్లస్ బొమ్మలను కలిపి గొబ్బెమ్మలుగా మనము పిలవడం అంటూ జరుగుతుంది. ఈ గొబ్బెమ్మలు అనేటివి మనకి గోపికలకి, శ్రీకృష్ణుని యొక్క భక్తురాలైనటువంటి గోపికలందరికీ సంకేతం.
మధ్యలో ఉన్నటువంటి పెద్ద గొబ్బెమ్మ చుట్టూ మన ముగ్గు చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెడతాము, మధ్యలో ఒక పెద్ద గొబ్బెమ్మను పెడతాము. ఆ పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. గోదాదేవికి సంకేతం మధ్యలో పెట్టేటువంటి పెద్ద గొబ్బెమ్మ. ఇది సంక్రాంతి రోజు వీటి చుట్టూ తిరుగుతూ ఈ సంక్రాంతి రోజున ఈ గొబ్బెమ్మలను పెట్టి ఆ విధంగా మనకి ముగ్గులు వేసి రంగురంగుల అలంకరించి గొబ్బెమ్మలను పెట్టి పూలు పసుపు కుంకుమలతో అలంకరించి సంక్రాంతి రోజున ఆడవారు పిల్లలు పెద్దలు అంతా కలిసి ఆ గొబ్బెమ్మల చుట్టూ గొబ్బియ్యల్లో కొండా కోనయ్యకు గొబ్బియ్యల్లో ఆదిలక్ష్మి అలవేలమ్మకు గొబ్బియ్యల్లో అందమైన గొబ్బియ్యల్లో కన్నె పిల్లల కోరికలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బియ్యల్లో ఆ వెన్నాలయ్యకు గొబ్బియ్యల్లో అంటూ ఈ గొబ్బెమ్మల యొక్క పాటను పాడుకుంటూ చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తూ చిన్న పిల్ల పెద్దలందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ తిలతర్పణము. ముఖ్యమైన విషయం అంటే తిలతర్పణము. సంవత్సరంలో మిగిలిన రోజులు నల్ల నువ్వులు వాడరాదు. మిగిలిన రోజుల్లో నల్ల నువ్వులు వాడరు. కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రము నల్ల నువ్వులతో మరణించిన పితృదేవులందరికీ తర్పణాలు ఇవ్వడము ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడము అని కూడా అంటారు. ఈ సంక్రాంతి పర్వదినాన వారి సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈరోజు బూడిద గుమ్మడికాయను కూడా దానం చేస్తారు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే సంకురుమయ అంటే సంక్రాంతి పురుషుడు. సంకురుమయ లేక సంక్రాంతి పురుషుడు. మట్టితో ఒక బొమ్మను అంటే సంక్రాంతి పురుషుణ్ణి తన వాహనాన్ని ప్రతి సంవత్సరము వేరువేరు వాహనాలపై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరము ఎక్కువ నష్టం అని ఒక నమ్మకం. మేళతాళాలు చేసి సంక్రాంతి 3 రోజుల్లో పూజలు చేస్తారు. 4వ నాడు ఆ బొమ్మలను వాళ్ళాడిస్తారు. ఇది సంక్రాంతి పురుషుడి యొక్క గొప్పతనం. కొన్ని ఇళ్లల్లో కొన్ని పల్లెల్లో జరుపుకుంటారు. నెక్స్ట్ హరిదాసు. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి హరిదాసు గొబ్బిళ్లతో ఇంటి ముందు భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు హరిదాసు రూపంలో వస్తాడనేది ఒక సంకేతం. శ్రీకృష్ణ భగవానుడే హరిదాసు రూపంలో వస్తాడనేది ఒక సంకేతం. ఆయన తల మీద నుంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రంగా ఉండే భూమి సంకేతమని, దాన్ని తల మీద పెట్టుకోవడం ఉండడం వల్ల శ్రీహరి అయినటువంటి తానే దాన్ని తల మీద పెట్టుకొని ఉద్ధరిస్తున్నాడు, భూమిని ఉద్ధరిస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ధరించు అంటే ఉద్ధరించు అని చెప్పే దానికే సంకేతము ఈ హరిదాసు యొక్క రూపం. హరినామ కీర్తన చేస్తూ రావడము, తను ఏ భోగాలకు లొంగను, కేవలం హరినామ కీర్తనే వచ్చే వాడిని, తనకు తమ పర భేదాలనేటివి లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ హరినామస్మరణ చేసుకుంటూ హరికీర్తన పాడుకుంటూ వస్తాడని చెప్పేసి రావడానికి ఒక సంకేతము ఈ హరిదాసు యొక్క అది. నెక్స్ట్ గంగిరెద్దు వృషభరహిత శంకర పరివారము. గంగిరెద్దులు అంటారు. ఇదొకటి మనకి ముఖ్యంగా వినేటువంటి ఈ సంక్రాంతి పండుగ రోజున. ముందు వెనుక చెరో బ్రహ్మదుని అంటే శివగణము ఎత్తినటువంటి గోపురం కలిగినటువంటి ఒక శివాకృతిని గుర్తు చేస్తూ శివునితో సహా తమ సంక్రాంతి సంబరాలకు హాజరని చెప్పే సంకేతమే గంగిరెద్దు. గంగిరెద్దుని చూసినప్పుడు బాగా గోపురం ఈ విధంగా ఉంటుంది. ఆ గోపురం అనేది శివలింగం యొక్క ప్రతిరూపం. అందుకే మనము గంగిరెద్దుకి ఆ గోపురం తాకి మనము
గంగిరెద్దునైతే గోపురం తాకి మొక్కుంటాము, ప్రణామం చేసుకుంటాము. అదే ఆవు అయితే తోక భాగాన్ని తాకి ప్రణామం చేసుకుంటాం. ఇలాంటివి మనకి గంగిరెద్దుల రూపంలో మనకి వస్తూ ఉంటాయి. జుపోగ గోరూప ధరామి ఓర్వ్యం. దీని అర్థము ఆ నేల ఆవుకి సంకేతము, ఆ నేల నుండి వచ్చినటువంటి పంటకు సంకేతము ముంగిట నిలిచిన వృషభము. మీరు చేసే దానమంతా ధర్మబద్ధమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికి తిరుగుతూ ఆ గంగిరెద్దులు ఇంటింటికి తిప్పుతూ చాలా ఆనందంగా వాటి చుట్టూ పిల్లలు తిరుగుతూ ఉంటారు. గంగిరెద్దుల చుట్టూ పిల్లలు తిరుగుతూ ఉంటే మనకి చాలా ఆనందంగా ఆనందోత్సాహాలుగా ఉంటుంది పల్లెల్లో. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి సంఘటన ఈ సంక్రాంతి రోజున ఏంటంటే గాలిపటాలు. సంక్రాంతి పండుగ పిల్లలందరికీ చాలా ఇష్టం. ముందు నుంచినే ఈ గాలిపటాలని ప్రత్యేకమైనటువంటి సైజుల్లో, ప్రత్యేకమైనటువంటి ఆకారాలతో, ప్రత్యేకమైనటువంటి కలర్ఫుల్తో ఈ గాలిపటాలని ఆ రోజంతా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎగురవేసుకుంటూ పిల్లలు చాలా ఆనందోత్సాహాలతో ఉంటారు. ఇంకో కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ సంక్రాంతి పండుగ రోజు ఏంటంటే, హిందువుల పండుగలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతి సంవత్సరము ఒకే తేదీన వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి 72 సంవత్సరాలకు మాత్రమే ఒకరోజు మారుతూ ఉంటుంది ఈ సంక్రాంతి అనేది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారము చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియన్ క్యాలెండర్కు ప్రకారము ఏడాదికేడాది వేరువేరు తేదీల్లో మనకి వస్తూ ఉంటాయి మిగతా పండుగలన్నీ. ఈ పవిత్రమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని చెప్పేసి హిందూ ధర్మం యొక్క హిందువుల నమ్మకం. సంక్రాంతి రోజున ఉత్తరాయణం మొదలవుతుంది. అందుచేత భారతంలో స్వచ్ఛందంగా మరణం కలిగినటువంటి భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకు ఆగి ఉత్తరాయణంలో రథసప్తమి మాఘశుద్ధ సప్తమి నాడు ప్రారంభించి రోజుకు ఒక ప్రాణము చొప్పున వదులుతూ చివరికి భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి నాడు తన 5వ ప్రాణాన్ని వదిలి తన తనువును చాలించాడు ఆ భీష్మాచార్యుడు. అదేవిధంగా ఆదిశంకరాచార్యుడు ఈ సంక్రాంతి రోజునే సన్యాసం పుచ్చుకున్నాడని కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉంటారు ఈ సంక్రాంతి అనేది అతి పర్వదినము. అందుకనే పెద్ద ఇండస్ట్రీలో కూడా, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా పిక్చర్స్ అన్ని సంక్రాంతి రోజున సంక్రాంతికి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ నిర్మాతలకు కూడా మంచి లాభాలు తెచ్చిపెడతాయని చెప్పేసి మనకి శుభప్రదంగా భావిస్తారు. అదేవిధంగా పుష్యమాసంలో వైష్ణవ భక్తులు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదా కళ్యాణము జరిపి తన వ్రతాన్ని పరిసమాప్తిస్తారు, కంప్లీట్ చేసుకుంటారు ఎవరు వైష్ణవ భక్తులు. ఇది ఈ సంక్రాంతి యొక్క గొప్పతనము. ఈ సంక్రాంతి వలన వచ్చేటువంటి సంక్రాంతి గురించి నాకు తెలిసినటువంటి నా పరిజ్ఞానంతో నేను నేర్చుకున్నటువంటి, నేను చదివినటువంటి, నేను విన్నటువంటి ఈ పరిజ్ఞానాన్ని మీకందరికీ పంచుకొని తెలియజేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ప్రతి ఒక్కరూ మీరు షేర్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సంక్రాంతి రోజున ఈ 5 పనులు, ఇప్పుడు చెప్పబోయే 5 పనులు చేసేటట్లుగా ప్లాన్ చేసుకోండి. 1, నదీ స్నానం. మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏ నది అయినా, గంగా నది కావచ్చు, గోదావరి కావచ్చు, ఏ నది అయినా నదీ స్నానం చేయడానికి ట్రై చేయండి. అవకాశం లేని వాళ్ళు కనీసం నది వాటర్ కొంతమంది ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు, ఆ నీళ్ళు కొద్దిగా వేసుకొని
స్నానం చేయండి. అది మొదటిది. రెండోది వచ్చేసి సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారం అనేది కంపల్సరిగా చేయండి. యోగ సాధకులైతే కంపల్సరిగా ఈ సూర్య నమస్కారాలను ఈ సంక్రాంతి రోజున 3 రోజులు కంపల్సరిగా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ మూడోది వచ్చేసి మీ శక్తి మేరకు మీరు దానం చేయండి. మీ శక్తి మేరకు మీరు దానం చేయండి సంక్రాంతి రోజున. ఇది ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయి ఏ దానమైనా శ్రేష్టమైనది చెప్పబడింది. పండుగ అంటేనే అంత సంతోషంగా ఉండాలి. మనకు చేతనైంది, మనకు తోచినది, మనకు చేతనైంది మనం ఎంతైతే చేయగలుగుతామో అంత ఎవరికైనా దానం చేయండి. ఒక ధాన్యం కావచ్చు, ఫలాలు కావచ్చు, విసనకర్ర కావచ్చు, వస్త్రం కావచ్చు, కాయగూరలు కావచ్చు, దుంపలు కావచ్చు, నువ్వులు కావచ్చు, చెరగడలు కావచ్చు, ఏవైనా దానం చేయండి. ఇవి కాక వస్త్రదానం అనేది మరీ మంచిది. ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు. అంతేకాకుండా మీ సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఒక పశువుల పాకకు కానీ గోశాలకు కానీ వెళ్ళి వాటికి ఆహారాన్ని ఏదైతే తింటారో వాటి ఆహారాన్ని వారికి భుజింపచేయండి, చాలా మంచిదని చెప్పేసి చెప్తారు. మూడోది. నెక్స్ట్ నాలుగవది పిండి వంటలు. పిండి వంటలను మీరు మీ ఇంట్లో చేసినప్పుడు పిండి వంటలను పక్కింటి వాళ్ళకి అట్లా ఎదురింటి వాళ్ళకి ఇట్లా పంచుకొని ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఆనందోత్సాహాలతో ఆనందంగా చుట్టుపక్కల వారితో మీరు చేసే వంటలను పంచుకోవాలని చెప్పేసి చేయాల్సిన పని. ఐదవది ఆకలితో ఉన్నవారు అనేది కనిపించకుండా చూడండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే భుక్తాయాసంతో ఉన్నవారు రోజుల్లో మధ్యాహ్న భోజనం తర్వాత భుక్తాయాసం తీర్చుకునేందుకు మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అలా చుట్టేసి రండి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆకలితో కనిపిస్తున్నారంటే వారికి మీ తోచిన సహాయం చేయండి. దేవుడు ఎక్కడో ఉండడు, మనం చేసే సాయంలోనూ ఆకలిలో ఉండేవారికి పెట్టే అన్నంలోనూ ఉంటాడన్నారు కదా. అందుకే పండగ రోజున మనము 10 రకాల వంటలతో భోజనం చేయడం కాదు, పస్తులున్న వారికి గుప్పెడు మెతుకులు ఇవ్వడం కన్నా పెద్ద పండగ అనేది ఏమీ ఉండదు. శని బాధలు తొలగిపోవాలంటే సంక్రాంతి రోజున ఏం చేయాలి? పురాణాల్లో చెప్పిన విషయాల ప్రకారం సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్యభగవానుడికి శని తనకిష్టమైనటువంటి నువ్వులతో స్వాగతం పలుకుతాడు, సంతోషిస్తాడు సూర్యభగవానుడు. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ సంక్రాంతి రోజున నల్ల నువ్వులు సమర్పిస్తారో సూర్యభగవానునికి శని బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని చెప్పబడింది. అందుకే ఏటా మకర సంక్రాంతి రోజు సూర్యుడితో నల్ల నువ్వులు ఉపయోగిస్తారని చెప్తారు. నెక్స్ట్ భోగి రోజున మీ బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయండి. సంక్రాంతి అనేది పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగ అతి ముఖ్యమైన పండుగ. మన భారతదేశం అంతా ఘనంగా జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగల్లో ఈ సంక్రాంతి పండుగ అనేది కూడా ఒకటి. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ఈ సంక్రాంతి అని, అదేవిధంగా తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాత్లో మకర సంక్రాంతి అని, అదేవిధంగా పంజాబ్, హర్యానాలో లోరీ అని, మరికొన్ని రాష్ట్రాలలో మాఘీ అని పేర్లతో ఈ పండుగని వేర్వేరు పేర్లతో పిలుచుకొని జరుపుకుంటారు. పేరు ఏదైనప్పటికీ పండగ అనేది కామను భారతదేశం అంతటా. ఈ పండుగ సందర్భాన సంతోషానికి అన్ని చోట్ల ఒకటే. ఏదైనా ఇది రైతుల పండగ. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండగ అతిపెద్ద పండగ ఈ సంక్రాంతి పండగ. ఈ సందర్భంగా ఈ అతి పెద్ద పండుగ అయినటువంటి ఈ మకర సంక్రాంతి సందర్భంగా బంధుమిత్రులకు భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలను తెలియచేయండి. భోగభాగ్యాల భోగి, సరదాల సంక్రాంతి, కమ్మనైన కనుమ, పతంగుల ఆకాశానికి సరికొత్త రంగుల అద్దినట్లు, చెడును దహించే భోగి మంటలు, భోగాలను అందించే భోగి పండ్లు, గుమగుమలాడే పిండి వంటలు, కీర్తనలు పాడే హరిదాసులు మీలోని చెడును వ్యసనాలను భోగి మంటలలో వేసి జీవితంలోని కొత్త వెలుగులను ఆహ్వానించండి.
నింగికి తాకే రంగులు, కోళ్ళ పందాలు, చిందులు వేసే బసవన్నలు, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణము, జనులందరికీ వెలుగునిచ్చే వెచ్చని రవి కిరణము, సంక్రాంతిని తెచ్చే సందళ్ళు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇల్లు. మీకు మీ కుటుంబ సభ్యుల జీవితాల్లో మరిన్ని మధురానుభూతులు నింపాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరి జీవితాల్లో మరిన్ని మధురానుభూతులు నింపాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మా స్వస్తిశ్రీ యోగా అకాడమీ హైదరాబాద్ తరఫున ప్రతి ఒక్కరికి మరొక్కసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.